హే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను రావడం ఏంటి? మీరే నా దగ్గరకు వచ్చారు. ప్రేమ ఉంటేనే రూమ్ లోకి వస్తారు అన్నావు. ఇప్పుడు నువ్వు ప్రేమ ఉండబట్టే వచ్చావు కదరా. చిచి, దీని మీద ప్రేమ ఉండడం ఏంటి? మరి లేకపోతే ఇక్కడ ఎందుకున్నావురా? చెప్పరా, దీని దగ్గరికి ఎందుకు వచ్చావు అసలు? అది కాదు మమ్మీ, రాత్రి. ఓహో, రాత్రి వచ్చేసావా? బాగుంది బాగుంది. మాట్లాడవేంట్రా? దీని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ నిద్రపోతున్నావు? అంటే నన్ను మోసం చేస్తున్నావా? నిజంగానే దీన్ని ఇష్టపడుతున్నావా? ఏమండి, నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా? నువ్వు ఆగు. రాత్రి ఎందుకో వచ్చాను నేను. ఏమే, చరణ్ వస్తే మాత్రం నీకు బుద్ధి లేదా? చరణ్కి నువ్వంటే అసహ్యం అని చెప్పాడు కదా, వెళ్ళిపో అని చెప్పాలి కదా. ఇది మరీ బాగుంది. నేను ఇలా వెళ్ళిపోమని చెప్తాను. రాత్రి ఆయనేమో దయ్యం దయ్యం అంటూ భయపడుతూ వచ్చి నా పక్కన పడుకున్నారు. వద్దండి, అత్తయ్య గారు చూస్తే ఆవిడ గుండె పగిలిపోతుందని చెప్పాను. అయినా సరే, పోతే పోని భయంతో నా గుండె పగిలిపోయేలా ఉందని నేను ఇక్కడే ఉంటానని నన్ను గట్టిగా పట్టుకుని కౌగిలించుకొని పడుకున్నారు. ఏంటి, కౌగిలించుకున్నానా? అవునండి, ఇదిగో ఇలా గట్టిగా కౌగిలించుకొని. వదులు. నేను కూడా ఇలాగే వదలండి అంటే నన్ను వదిలి వెళ్ళొద్దు, నేను ఇక్కడే ఉంటాను అంటే భర్తని వెళ్ళిపోమని ఎలా చెప్తానండి? అత్తయ్య, మీరేనా చెప్పండి. మమ్మీ, అవును మమ్మీ, రాత్రి నా రూమ్ లోకి దయ్యాలు వచ్చాయి. దెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు చరణ్? నిజం భువనా, ఒకటి కాదు 2 దయ్యాలు వచ్చాయి. అందుకే భయపడిపోయి ఇదిగో ఇక్కడికి వచ్చేసాను. పగటిపూట ఎప్పుడు చూస్తూనే ఉంటావు కదరా దెయ్యాల్ని, ఇంక రాత్రిపూట చూస్తే ఎందుకు భయపడ్డావు? దెయ్యాల్ని పగటిపూట చూడటం ఏంటమ్మా? అవునరా, ఈ ముగ్గురిని ఉదయం మొత్తం చూస్తూనే ఉంటాడుగా, రాత్రి చూస్తే భయపడ్డం దేనికి అంటున్నా. అంటే మేము ముగ్గురం దెయ్యాలా కనిపిస్తున్నామా? నానమ్మ కంటికి కాదు మమ్మీ, వాడి కంటికి అలా కనపడ్డావేమో అంటుంది. లేదు మమ్మీ, నిజం చెప్తున్నాను. 2 దెయ్యాలు వచ్చాయి. ఆ భయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని ఇదంటే ఇష్టంతో కాదు మమ్మీ, నన్ను నమ్ము. నిజంగా దెయ్యాలు వచ్చాయని భయపడుంటే ఆంటీ రూమ్కి వెళ్ళొచ్చు కదా, లేదా నా రూమ్కి రావచ్చు కదా. ఇక్కడికెందుకు రావటం? నీ రూమ్కి ఎలా వస్తాడమ్మా? తనంటే కన్న తల్లి, ప్రేమ కాబట్టి తన నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అనుకుని ఉండొచ్చు. నువ్వేమో సంబంధం లేని క్యాండిడేట్వి, నీ రూమ్కి ఎలా వస్తాడు? తనంటే పరాయిది కాదు, కట్టుకున్న భార్య. అందుకే ఆ చనువుతో వచ్చాడు. ఆ ప్రేమతో ఇలా రాత్రంతా ఉన్నాడు. నానా, భయం అంటే మళ్ళీ ప్రేమ అంటావేంటి? ఆపరా నువ్వు నీ నాటకాలు. మీ అమ్మ ముందేమో నువ్వంటే నాకు ఇష్టం లేదు, దీన్ని చూస్తేనే నాకు అసహ్యం, లావుగా ఉంటుంది, దాన్ని నా కంటికి కనిపించొద్దని చెప్పండి, నా రూమ్ లోకి రావద్దని చెప్పండి అని ఓ తెగ మెలికలు తిరిగిపోతూ పేజీలు డైలాగులు చెప్తావు. రాత్రి అయితే మాత్రం ఏం ఎరగనట్టు సైలెంట్ గా రూమ్ లోకి దూరిపోతావు. మీ మగాళ్ళ బుద్ధులు నాకు తెలుసులేరా. నానమ్మ, నేను నిజం చెప్తున్నాను. ప్రామిస్, దెయ్యాలంటే భయపడి ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు నాన్న, కానీ దెయ్యాలు ఎందుకు వచ్చాయో తెలియాలి. ముందు నువ్వు పద. బామ్మగారు, అసలు ఈ దయ్యాలేంటి?
ఎందుకు నవ్వుతున్నారు? రాత్రి దయ్యాల్లాగా అన్నయ్య రూమ్లోకి వెళ్ళింది నేను నానమ్మే వదినా. మీరా? నీ గదిలోకి వస్తే ప్రేమున్నట్టే అన్నాడు. అందుకే వాడికి ప్రేముందని అందరి ముందు నిరూపించడం కోసం రాత్రి వాడిని భయపెట్టి నీ రూమ్లోకి వచ్చేలా చేశాం. ఇలా ఆయన్ని బలవంతంగా భయపెట్టి తీసుకొస్తే ఆయనకి నా మీద ప్రేమ వస్తుందా? నీ మీద వాడికి ప్రేమ పుట్టకపోయినా సుమలతకి వాడి మీద అనుమానం పుడుతుంది. నిజంగానే వీడు నాకు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని అనుమానం మొదలవుతుంది. దాంతో వాణ్ణి అది అనుమానిస్తుంది. అప్పుడు చరణ్కి వాళ్ళమ్మ మీద అసహ్యం చిరాకు వస్తుంది. నేనెంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు మమ్మీ. తానంటే నేను ఇష్టపడుతున్నానని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అవును, పల్లవిని నేను ఇష్టపడుతున్నాను, తనతోనే ఉంటానని చెప్పి తెగించి ఒక డైలాగ్ వేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ గుండె పగిలిపోతుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఈ రూటే కరెక్ట్. వద్దు మావయ్య గారు, ఆయన ఇబ్బంది పెట్టి పని చేయడానికి నేనెప్పటికీ ఒప్పుకోను. ఆయనంతట ఆయనే నా విలువ తెలుసుకోవాలి, నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరికి రావాలి. అంతేకాని ఇలా కాదు. ప్రేముంటేనే రూమ్లోకి వస్తారు అన్నావు. ఇప్పుడు నువ్వు ప్రేముండబట్టే వచ్చావు కదరా. 2 దెయ్యాలు వచ్చాయి. ఆ భయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని ఇదంటే ఇష్టంతో కాదు మమ్మీ, నన్ను నమ్ము. ఆంటీ, చరణ్ నిజంగానే భయంతోనే గదిలోకి వెళ్ళాడంటారా? అని వాడు చెప్తున్నాడు కదా. నిజమే చెప్తున్నాడా అని. నిజమే చెప్తున్నాడని నన్ను అడుగుతావేంటి? చెప్తుంది నిజమే అన్నారు కదా. అసలు ఆ పల్లవి ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దాన్ని ఇంట్లోంచి పంపించడం కాదు, ముందు మీ ఇద్దరికి పెళ్లి చేసేయాలి. ముందు ఆ సంగతి చూస్తా, తర్వాతే దాని సంగతి చూస్తాను. చూడు భువన, చరణ్ ఇష్టపడి వెళ్ళాడా భయపడి వెళ్ళాడా అని ఇప్పుడు ఆలోచించడం కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ చరణ్కి దగ్గరయ్యి మెల్లిగా తనని నీ గ్రిప్లోకి తీసుకో. నా అంచనా ప్రకారం దెయ్యాలు సెపరేట్గా ఏం రాలేదు. మా ఆయన ఆ ముసల్ది కలిసి ఆడిన డ్రామా అని నాకు అనిపిస్తుంది. ఇదంతా పల్లవి ఆడుస్తున్న డ్రామా అని చరణ్కి ఎక్కించి మెల్లగా అతనికి దగ్గరయ్యే పని చూడు. ఇప్పుడు ఎలా ఉంది గుండమ్మ? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందండి. అమ్మా అమ్మా, పల్లవి, నువ్వేంటిలా?